రేపు 20వ తారీఖు నాడు మొత్తం ఈ దేశంలో ఉన్న అన్ని రంగాల కార్మికులు మనకు కనీసం 26,000 జీతం ఇవ్వాలని, అట్లనే అందరినీ పర్మనెంట్ చేయాలని, కార్మిక చట్టాలు అమలు జరపాలని ఇట్లాంటి డిమాండ్లతోటి 20వ తేదీ నాడు ఈ నెల 20 నాడు దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేయాలని అన్ని కార్మిక సంఘాలు మన సిఐటితో పాటు మిగతా కార్మిక సంఘాలు కూడా పిలిపించినాయి. ఆ సమ్మెను మీరందరూ కూడా ఆ రోజు పనిబడి చేయాలి, అందరం ర్యాలీలో పాల్గొనాలి, మీటింగ్ పెట్టాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 29 చట్టాలను కుదిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా పని భారాన్ని తగ్గించాలని, వారసత్వాన్ని కొనసాగించాలని, మట్టి ఖర్చులని ఇవ్వాలని ఈ డిమాండ్లతోటి జరుగుతున్న సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే పోరాటం చేసి సాధించుకున్న 29 చట్టాలను 4 కోట్లుగా తీసుకొని వచ్చి దాన్ని అమలు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రజలపై భారాలు మోపుతా ఉంది. కార్పొరేట్లకు ఇవాళ రాయితీలు ఇస్తూ ఉంది. ఇవాళ ఏదైతే ప్రభుత్వ సంస్థలను మొత్తం తీసుకొని పోయి ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. జాతీయ సంపదను తీసుకొని పోయి ఏదైతే ఇవాళ అంబానీ ఆదాని కాళ్ళ దగ్గర పెడతా ఉంది, అది సరైంది కాదు. ప్రైవేటీకరణను ఆపాలని, అదేవిధంగా ఇవాళ ఏదైతే జాతీయ సంపదను ఇవాళ ప్రజలకు అనుకూలంగా చేయాలనేదే బీజేపీ ప్రభుత్వం విధానాలను తిప్పికొట్టాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలి అనేదే ఇవాళ పెట్రోల్, డీజిల్, అదేవిధంగా గ్యాస్ ధరలు విపరీతంగా పెంచింది. ప్రజలకు ధరలను భారాలు మోపుతా ఉంది. భారాలను తగ్గించాలి అనేది, రైతులు ఏదైతే పెద్దలకు ఇస్తా ఉందో రైతులు పేదలకు ఇవ్వాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని మున్సిపల్ కార్మికులు జయప్రదం చేయాలన్నదే విజ్ఞప్తి చేస్తున్నాం.